వీడియో స్టార్ట్ చేసే ముందండి మీరు ఏ టైంకి ఈ వీడియో చూస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. హలో గైస్, అంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేసిన వాళ్ళలో బ్రో మేము వీక్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, ఎందుకు మా వీడియోలు వైరల్ అవ్వట్లేదు అని కొంతమంది మేము వారానికి 7 వీడియోస్ పెడతాము అని ఇంకొంతమంది అయితే మేము రోజుకు 3-4 రీల్స్ అప్లోడ్ చేస్తాం, బట్ అయినా కూడా మాకు ఎందుకు రీల్స్ వైరల్ అవ్వట్లేదు, మా పేజ్ ఎందుకు గ్రో అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా వారంలో ఇన్ని రీల్స్ పెట్టాలి అనేది ఏదైనా ఉందా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా బిగినర్స్ మాత్రం, అంటే ఓన్లీ ఒక 2000 ఫాలోవర్స్ లోపు ఉన్న వాళ్ళు, 5000 ఫాలోవర్స్ లోపు ఉన్న వాళ్ళు, 10,000 ఫాలోవర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా మీరు ఎన్ని వీడియోలు పెట్టాలి వీక్లీ అనే ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. అంటే అల్గోరిథంకి లెస్సర్ పోస్టులు, అంటే చాలా తక్కువ పోస్టులు పెట్టినా కూడా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రో అవ్వదు, వైరల్ అవ్వవు రీల్స్. అలాగని ఓవర్ పోస్టింగ్, అంటే పెట్టాల్సిన దానికంటే ఎక్కువ రీల్స్ పెట్టినా కూడా మీకు రీచ్ రాదు, రీల్స్ అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. సో కాబట్టి ఈ టాపిక్ మీదనే, అంటే మీరు వారంలో ఎన్ని రీల్స్ అప్లోడ్ చేస్తే మీ రీల్స్ ఎక్కువగా వైరల్ అవుతాయి, తొందరగా మీ పేజ్ గ్రో అవుతుంది, నాన్ ఫాలోవర్స్కి రీచ్ అవుతుంది మీ కాంటెంట్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ముఖ్యంగా బిగినర్స్ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడాలి. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. ఇవి కాకుండానే సో అవి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది, ముఖ్యంగా క్రియేటర్స్ చాలా యూజ్ అవుతుంది మన ఛానల్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీక్లీ ఎన్ని రీల్స్ అప్లోడ్ చేయాలి, ఎంతమంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఎన్ని రీల్స్ అప్లోడ్ చేయాలి అనే ఒక థియరీ ఉంది. దీనికి సంబంధించి నేను దీన్ని అయితే సపోర్ట్ చేయనండి. అదేంటంటే లెస్ 1000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు వీక్లీ 3 to 5 రీల్స్ అప్లోడ్ చేసుకోవాలి. 1000 నుంచి 10,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు వీక్లీ 5 to 7 రీల్స్ అప్లోడ్ చేయాలి. 10,000 ప్లస్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు వీక్లీ 10 రీల్స్ అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. ఇది ఎంత మాత్రము ఇప్పుడున్న అల్గోరిథం ప్రకారం మాత్రం నేను దీన్ని సజెస్ట్ చేయను. ఎందుకంటే వీక్లీ మనం ఎన్ని రీల్స్ అప్లోడ్ చేయాలి అనేది మన ఫాలోవర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఎంత ఇంపార్టెంటో, అసలు అంతకంటే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంటే వీడియో లెంత్ని బట్టి మీరు ఎన్ని రీల్స్ అప్లోడ్ చేయాలి వీక్లీ అనేది డిసైడ్ అవ్వాలి. ఎందుకో చెప్తా. ఇప్పుడు ఒక రీల్ అనేది అసలు ఎట్లా వైరల్ అవుతుందండి అంటే మనకున్న ఆడియన్స్, అంటే ఫస్ట్ మన ఫాలోవర్స్కి మన రీల్ పెట్టినప్పుడు వాళ్ళకి రీచ్ అవుతుంది. వాళ్ళు దాన్ని యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటారు. అంటే ఆ రీల్ని చూడంగానే స్కిప్ చేయడం కాకుండా ఆ రీల్లో ఆగి మీరు ఒక 20 సెకండ్ల వీడియో పెడితే దాంట్లో కనీసం 10 సెకండ్స్ అన్న చూడాలి. అట్లా చూస్తే అది ఎక్కువ మందికి సజెస్ట్ అయ్యేలాగా చేస్తుంది రీల్. అండ్ అలాగే దాన్ని లైక్ చేయడము, సేవ్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడం, ఇలా రియాక్ట్ అవుతూ ఉన్నా కూడా ఎక్కువ రీచ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగానే ఒక రీల్ అనేది నాన్ ఫాలోవర్స్కి రీచ్ అయ్యి ఫైనల్గా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు చేసే రీలు ఒక 15 to 20 సెకండ్స్ ఉంది అని అనుకోండి. నేను చేసే ఒక్కొక్క రీలు 40 to 50 సెకండ్స్ దాకా ఉంటుంది. మీరేమో 15 సెకండ్లు చేస్తాను, నేనేమో 50 సెకండ్ల రీల్ చేస్తున్నా. ఇప్పుడు నాకు హాఫ్ డ్యూరేషన్ అంటే ఎంత, 25 సెకండ్స్. మీకు హాఫ్ అంటే ఎంత, 7.5 సెకండ్స్. సరే 8 సెకండ్స్ అని అనుకుందాం. అంటే మీరు ఏదైనా రీల్ అప్లోడ్ చేస్తే మీ ఫాలోవర్స్ 8 సెకండ్లు చూస్తే చాలు, అది నాన్ ఫాలోవర్స్కి రీచ్ అయ్యేలా చేసేస్తుంది. అదే నేను 25 సెకండ్లు చూసేలాగా చేయాలి నా ఆడియన్స్ని. సో ఇది కొంచెం టఫే కదా కంపారిటివ్లీ చూసుకుంటే, ఎందుకంటే మీది షార్ట్ వీడియో, అంటే లెంత్ చాలా తక్కువ, 15 to 20 సెకండ్స్, నాదైతే 50 సెకండ్లు. సో కాబట్టి ఆడియన్స్ రిటెన్షన్ తొందరగా కంప్లీట్ అవ్వాలంటే లెంత్ తక్కువ చేయాలి. అట్లని చెప్పేసి నేను అందరినీ తక్కువ లెంత్ చేయండి అని చెప్పట్లేదు, మీరు ఎన్ని రీల్స్ అప్లోడ్ చేయాలనేది మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా అంతే. సో ఇప్పుడు వీక్లీ ఎన్ని రీల్స్ అప్లోడ్ చేయాలి, ఎంతెంత లెంత్ ఉండేవాళ్ళు అనేది చెప్తా. 20 సెకండ్స్కి బిలో మేము రీల్స్ చేస్తాం బ్రో, అంతే లెంత్తో చేస్తాము అని అనుకునే వాళ్ళు వీక్లీ 7 వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే రోజుకు ఒక వీడియో పెట్టుకోవచ్చు, బట్ టైం ప్రకారం పెట్టాలి. ఖచ్చితంగా 24 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన కదా 20 సెకండ్స్ ఉన్నప్పుడు మరి ఆడియన్స్ రిటెన్షన్ తొందరగా కంప్లీట్, 10 సెకండ్స్ ఈజీగా చూసేస్తారు కాబట్టి అది మీ ఫాలోవర్స్ అందరికీ వెంటనే రీచ్ అయిపోతుంది. సో అట్లా 24 అవర్స్లో మ్యాక్సిమం దానికి రావాల్సిన రీచ్ దానికి వచ్చేస్తుంది. 24 అవర్స్ తర్వాత ఇంకా అది నాన్ ఫాలోవర్స్కి రీచ్ అయ్యేలా చూసుకుంటుంది. సో ఇట్లా 20 సెకండ్స్ 15 సెకండ్స్ రీల్స్ ఎవరైతే పెడతారో, లిరికల్ వీడియోలు కానీ, జ్యువెలరీ పేజెస్ ఉంటాయి వాళ్ళు కానీ, డ్రెస్సెస్ గురించి చూపించే వాళ్ళు కానీ చాలా షార్ట్ అండ్ స్వీట్లో చెప్పేస్తారు, చాలా క్రిస్ప్గా చెప్పేస్తారు. ఇలాంటి వాళ్ళు వీక్లీ 7 వీడియోస్, అంటే రోజుకు ఒకటైనా పెట్టుకోవచ్చండి. మీ ఫాలోవర్స్ తక్కువ ఉంటే, అంటే విత్ ఇన్ ది 2000 5000 ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇక 5000 to 10,000 ఫాలోవర్స్ ఉండే వాళ్ళ లెంత్ చూసుకుందాం. ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పిన కదా నేను 50 సెకండ్స్ అంటే 50 సెకండ్ల వీడియోలు చేస్తాను. సో అట్లా 20 సెకండ్స్ కంటే అబౌవ్, ఎస్పెషల్లీ 30 to 50 సెకండ్స్ మధ్యలో రీల్స్ ఎవరైతే చేస్తారో, అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనున్నా ఏదైనా ఒక టాపిక్ గురించి మీకు క్లియర్గా కన్వే చేయాలంటే మరి నాకు 40-50 సెకండ్లు పడుతుంది, బికాజ్ నేను ఇన్ఫర్మేటివ్ టెక్ వీడియోలు చేస్తా కాబట్టి. నాకు ఆడియన్స్ రిటెన్షన్ ఎక్కువగా రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కడు మినిమం 25 సెకండ్స్ చూడాలి, అట్లా చూస్తేనే ఎక్కువ రీచ్ వస్తుంది. సో కాబట్టి నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్ అందులో బిగినర్స్ గురించి చెప్తున్నా, మీరు 2 డేస్కి ఒక రీల్ అప్లోడ్ చేయండి.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రోజుకు నేను 5 రీల్స్ పెడతా, రోజుకు లేదంటే వారంలో 10 రీల్స్ పెడతా, అట్లా వర్క్ అవ్వదు మీకు. 45 to 50 సెకండ్స్ ఈ రేంజ్లో ఉంటే మాత్రం మీరు డే బై డే రీల్స్ అప్లోడ్ చేయండి. లేదనుకుంటే అట్లీస్ట్ 32 hours, అంటే ఎవ్రీ 32 hours ఒక రీల్ అప్లోడ్ చేసుకోండి. అప్పుడు మీకు రీచ్ డెఫినెట్గా వస్తుంది. ముఖ్యంగా ట్రావెల్ వీడియోలు చేసే వాళ్ళ గురించి చెప్తున్నా ఎస్పెషల్లీ, లేదంటే ఫుడ్ వ్లాగింగ్ చేసే వాళ్ళ గురించి. వీళ్ళు ఎట్లుంటారంటే బయటకి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కంటెంట్ మినిమం 50-60 సెకండ్స్ ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి మాకు వీక్లీ ఒక్క రీలే పెడతాం బ్రో మేము, ఎందుకంటే మాకు అట్లా కుదరదు అని అనుకుంటారు. కొంతమంది చెప్పారు నాకు ఇలా కాల్ మీ ఫర్ యాప్ నుంచి, మరీ వారానికి ఒకటి పెడితే మాత్రం మీకు రీచ్ రాదండి, మీ పేజ్ ఎప్పటికీ గ్రో అవ్వదు, ఎందుకంటే అది చాలా ఇన్సఫిషియంట్ అన్నట్టు. నేను చెప్తున్నా, ఎక్కువ పెట్టొద్దు, అలాగని మరీ తక్కువ కూడా పెట్టొద్దు, కరెక్ట్ బ్యాలెన్సింగ్ ఉండాలి వీక్లీ పెట్టే రీల్స్ సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళినప్పుడే 2-3 రీల్స్ షూట్ చేసేసుకొని అట్లా మీరు వీక్లీ 3-4 రీల్స్ అలా పెట్టుకోండి. సరే, ఇప్పుడు కొంతమందికి నాకు 30,000 ఫాలోవర్స్ ఉన్నారు, నాకు 40-50,000 ఫాలోవర్స్ ఉన్నారు, బట్ నాకు రీచ్ ఎక్కువ రావట్లేదు, నేను రోజుకు ఒక రీల్ పెడుతున్నా అంటే, మీకు రీచ్ రావట్లేదు అన్నప్పుడు రోజుకు ఒక రీల్ ఎట్లా పెడతారండి? డే బై డే పెట్టండి. మీకు మంచి వ్యూస్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు రోజుకు ఒకటి పెట్టుకోండి. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, ల్యాక్స్లో కానీ లేదంటే 50,000 అట్లీస్ట్ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, మీరు ఏ రీల్ పెట్టినా కూడా మీకున్న ఫాలోవర్స్ దాకా రీచ్ అవుతుంది అంటే మీ ప్రతి రీలు 50,000-60,000 వ్యూస్ వస్తుంది అని అనుకున్నప్పుడు మీరు రోజుకు ఒక రీల్ పెట్టినా ప్రాబ్లం లేదు, ఈజీగా మీకు వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీ కాంటెంట్. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో చాలామందికి మీరు పెట్టిన రీల్ ఎగ్జాక్ట్గా రీచ్ అయిపోతుంది. సో కాబట్టి ఎక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళకి ఇట్లాంటి అడ్వాంటేజ్ ఉంటుంది, మీరు వారంలో ఈజీగా 6 to 7 రీల్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలండి, అదేంటంటే క్వాంటిటీ కాదు క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వారంలో ఎన్ని రీల్స్ అప్లోడ్ చేయాలి, నేను 7 పెడుతున్నా, నేను 3 పెడుతున్నా అంటే, మీరు 7 పెట్టినా వారంలో 10 పెట్టినా లేదంటే 3 పెట్టినా కానీ క్వాలిటీ లేకపోతే మీరు ఎన్ని రీల్స్ పెట్టినా మీ రీల్స్కి రీచ్ రాదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అల్గోరిథంలో ఉన్న మెయిన్ రూల్ అది. ఇన్స్టాగ్రామ్ CEO చెప్పేది కూడా అదే, మీరు ఎన్ని వీడియోలు పెడుతున్నారు అనేది అంత ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోండి దాంతోపాటు, అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. హై రెజల్యూషన్లో వీడియోలు చేయాలి, అట్లా చేస్తూ మంచి బ్యాక్గ్రౌండ్, మంచి లైటింగ్, మీరు చెప్పే విధానము అంటే క్రిస్టల్ క్లియర్గా మీ ఆడియన్స్కి కన్వే చేసేలాగుంటే మీకు వద్దన్నా మీ రీల్స్ వైరల్ అవుతాయి, తద్వారా మీ పేజ్ చాలా తొందరగా గ్రో అవుతుంది సో దట్ క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఫైనల్ విషయం నేను చెప్పాల్సిందే, అదేంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ మీరు ఏదో కొన్ని రోజులు అంటే మీకు నచ్చే ఒక నెల రోజులో 2 నెలల్లో నేను చెప్పింది ఫాలో అవుతూ ఉండి బట్ అయినా కూడా నాకు రీచ్ రాలేదంటే కుదరదు. మినిమం మీరు 100 days లేదంటే 6 months పెట్టాలి. ఒక 6 months వరకైనా లేదంటే ఒక 100 days వరకైనా ఇప్పుడు నేను చెప్పినట్టు వారంలో ఇన్ని రీల్స్ పెట్టాలి అనుకుంటూ అలా పెడుతూ ఉండండి, డెఫినెట్గా మీకు రీచ్ ఎక్కువ వస్తుంది. మీకు ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి, మీ పేజ్ ఇంకా తొందరగా గ్రో అవ్వాలి, దానికి సంబంధించిన అన్ని రీజన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఫస్ట్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మన పేజ్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా క్రియేటర్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్, బాయ్.